హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సాయి నితిన్ టెక్ టాక్స్. మనం ఈ వీడియోలో అయితే ఎస్ఈఓ అంటే ఏంటో తెలుసుకుంటాం. సో ఫస్ట్ అయితే అకౌంట్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి అయితే లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే మనం కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మనం ఈ వీడియోలో అయితే త్రీ కాన్సెప్ట్స్ అయితే డిస్కస్ చేస్తాం. ఒకటి వచ్చేసి ఎస్ఈఓ అంటే ఏంటి, అది ఎక్కడ యూజ్ చేస్తాం, ఆ పర్టికులర్ ఎస్ఈఓ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో మనం ఈ పర్టికులర్ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాం. ఫస్ట్ అందరికీ అర్థమయ్యేలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో 1 సెకండ్. సో ఇప్పుడైతే నేను గూగుల్కి వచ్చేసిన. ఇక్కడ నేనైతే వాట్ ఆర్ ద టూరిస్ట్ ప్లేసెస్ నియర్ టు మీ అని సెర్చ్ చేసిన. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఏమని అంటే, ఈ పర్టిక్యులర్ వెబ్సైట్సే స్టార్టింగ్ ఎందుకు వచ్చినాయి, వేరే వెబ్సైట్స్ అన్నీ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎక్సెట్రా వచ్చినాయి అని మీ మైండ్లో ఒక డౌట్ అనేది రైజ్ అవ్వాలి ఇలా సెర్చ్ చేసినప్పుడు. సో ఏవైతే ఫస్ట్ వచ్చినాయో వెబ్సైట్స్, అవి ఎందుకు వచ్చినాయి అంటే ఎస్ఈఓ టెక్నాలజీ యూజ్ చేసినందుకు, ఇంకా వాళ్ళు ఈ పర్టికులర్ వెబ్సైట్ వాళ్ళు ఎస్ఈఓ కీవర్డ్స్ యూజ్ చేయడం వల్ల ఈ పర్టికులర్ వెబ్సైట్స్ అనేవి ఏమంటారు స్టార్టింగ్ పొజిషన్లో అనేవి వచ్చినాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఎస్ఈఓ అంటే ఏంటో చూద్దాం. సో మనం ఎలా చూసాం, ఎస్ఈఓ స్టాండ్స్ ఫర్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో ఇది ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వెబ్సైట్ ఉంది అంటే ఆ వెబ్సైట్ అనేది అందరికీ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా మనం చూసినాం ఏది టూరిస్ట్ ప్లేసెస్ గురించి. సో సో ఇక్కడ ఏంటి అంటే, పర్టికులర్ వెబ్సైట్లో ఎస్ఈఓ కీవర్డ్స్ వాడినప్పుడు ఏదైనా సెర్చ్ చేస్తే గూగుల్లో ఆ పర్టికులర్ వెబ్సైట్ అనేది స్టార్టింగ్ వస్తుంది అనమాట. అంటే ఎక్కువ ట్రాఫిక్ ఉన్నా కూడా స్టార్టింగ్లో వచ్చి అందరికీ విజిబుల్ అయ్యేలాగా ఉంటుంది అనమాట. సో సో ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే రెస్టారెంట్స్, హెల్త్ కేర్, ఇంకా చాలా ప్లేసెస్లో ఇది ఎస్ఈఓ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తారనమాట. సో సో ఎస్ఈఓ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన యొక్క పర్టికులర్ వెబ్సైట్స్కి ర్యాంకింగ్ అనేది పెరుగుతుంది. సో అప్పుడు చాలామంది ఆ పర్టికులర్ వెబ్సైట్ గురించి అవేర్నెస్ వస్తుంది అనమాట అందరికీ. సో సో ఆటోమేటిక్గా ర్యాంక్ అనేది పెరిగిపోతుంది. సో సో ఈ ఎస్ఈఓ వాడడం వల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, మన యొక్క వెబ్సైట్ యొక్క విజిబిలిటీ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ అయితే ఆ కంపెనీ యొక్క బ్రాండ్ అవేర్నెస్ పెరుగుతుంది, యూజర్ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, కాస్ట్ ఎఫెక్టివ్ పెరుగుతుంది, మన యొక్క ఏదైనా ప్రోడక్ట్ ఉంటే దాని యొక్క ప్రమోషన్ అవుతుంది. సో ఇంకోటి ఎస్ఈఓ అనేది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అనమాట. సో ఎస్ఈఓ యూజ్ చేయడం వల్ల మన ప్రోడక్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు, సో అది పబ్లిక్లో బాగా అవేర్నెస్ వచ్చేలా చేస్తుంది. సో అది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పెద్ద కంపెనీ ఉంది, ఏదో కంపెనీ అనుకుందాం, ఎక్స్ కంపెనీ అనుకుందాం. వాడు ఎప్పుడైతే ఒక వెబ్సైట్ చేసిండో ఆ వెబ్సైట్లో వాళ్ళకి ప్రొడక్ట్స్ అనేది సేల్ అవ్వాలి. సో వాడు ఎప్పుడైతే ఆ వెబ్సైట్లో ఎస్ఈఓ కీవర్డ్స్ యూజ్ చేసి ఆ టెక్నాలజీని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే, సో ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్ అనేది చాలామందికి విజిబుల్ అవుతుంది. గూగుల్లో సెర్చ్ చేయగానే ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లో అందరికి విజిబుల్ అవుతుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అనేది పీపుల్ యొక్క పీపుల్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో పీపుల్ యొక్క అవేర్నెస్కి వెళ్ళిపోతుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళ ప్రోడక్ట్ అనేది సేల్ అయిపోతుంది అండ్ వాళ్ళ యొక్క వెబ్సైట్కి కూడా ర్యాంకింగ్ అనేది బాగా వచ్చేస్తుంది. సో అట్ లాస్ట్ కంక్లూజన్ ఏంటంటే, ఎస్ఈఓ యూజ్ చేయడం వల్ల వెబ్సైట్లో ఉన్న ఏదైనా అనవసరమైన కంటెంట్ అనేది రిమూవ్ చేస్తుంది. ఇంకోటి వెబ్సైట్లో ఉన్న కంటెంట్ యొక్క క్వాలిటీని ఇంక్రీజ్ చేస్తుంది, ఇంకోటి క్వాంటిటీని ఇంక్రీజ్ చేస్తుంది. సో అట్ లాస్ట్ అయితే
మన దీస్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఎస్ఈఓ టెక్నాలజీ ఇన్ వెబ్సైట్స్ అవ్వచ్చు, ఇంకా వేరే వేరే ఏమన్నా సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ. దట్స్ ఇట్ ఫర్ వీడియో. We will see in another video. Thank you.